గారు నాకు అన్యాయం చేయలేదు, అందుకని నేను చెప్తున్నాను. అంటే అందరిని ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి అందరు కడుపు మండుతున్నారు. ఎప్పుడెప్పుడు దిగిపోతాడా అని ఎదురు చూస్తున్నారు అందరూ. నిజామాబాద్ చెప్తున్నాను శరతన్న, భరత్ గారు, ఈ 10 సంవత్సరాలు ప్రజా ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఎక్కడున్నో తెలియదు కానీ నిజామాబాద్ జిల్లాలో కొద్దు అంతోకింత కాంగ్రెస్ ఉనికి కాపాడిందంటే గౌరవనీయ సుదర్శన్ రెడ్డి గారు. ఆ వయసులో సుమారు 77-78 ఏళ్ల వయసులో ఒక 2 సంవత్సరాలు ఒక రకంగా హింసించి టార్చర్ చేసి లాస్ట్ కు నా బీరకాయ లాంటిది ఒక సలహాదారుడు 100 తోకలలో ఒక తోక పెట్టి 2 సంవత్సరాలు ఒక జిల్లాకు 3 మంత్రులు ఇస్తావు, 3 కేబినెట్ మంత్రులు ఇస్తావు ఒక జిల్లాకు. ఉమ్మడి జిల్లా ఏం అన్యాయం చేసిందండి? మంత్రే కాదు, మా జిల్లా కూడా అన్యాయం అయిపోయింది. మా ప్రతినిధి లేడు, మా గురించి అడిగేవాళ్ళు లేడు, మా నిధుల గురించి అడిగేవాళ్ళు లేడు, నీళ్ల గురించి అడిగేవాళ్ళు లేడు, నియామకాల గురించి అడిగేవాళ్ళు లేడు. ఇదా నువ్వు చేసే పరిపాలన? మీరు అడుగుతున్నారు కదా గట్టిగానే, అసెంబ్లీలో గట్టిగానే అడుగుతున్నారు కదా రాకేష్ అన్న, మీరు అడిగేవాళ్ళు లేరంటారు. నేను అట్లా కాదు, ఇప్పుడు నేను పార్టీలో కదా. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి మీరు చెప్పండి, రేవంత్ రెడ్డి రాకముందు పుట్టిన నుంచి కాంగ్రెస్ లో ఉన్నాడు. ఆయన 10 ఏళ్లలో ఎవ్వరు ఎంతమంది అందరు పార్టీకి పోయినారు. సురేష్ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి అందరు పోయినారు. ఒక్క సుదర్శన్ రెడ్డి ఉండి ఆ పార్టీని అంతో ఇంతో చేతుకుడుతున్న కాంగ్రెస్ కాపాడిండు. 2 సంవత్సరాల పాపం పెద్ద ఆయనకు ఆ వయసులో ఒక జీవన్ రెడ్డి పక్కన పెట్టండి, సుదర్శన్ రెడ్డి అంత శోభ పెట్టాల్సినమా? ఇంకా ప్రేమ్ సాగర్ రావు నీకు జిల్లాకు 3 మంత్రులు, ఏదంటే అది ఇస్తావు, నిధులంటే నీళ్లంటే నియామకాలంటే అన్నట్టేనా? ఇంకా ప్రేమ్ సాగర్ రావు ఇంకా వీల్ చైర్ లేకపోతున్నాడు. ఆయన అట్లా ఇట్లా అనారోగ్యం. ఒకటి రమ్యమ్మ, దేవుడు గొప్పవాడు, దేవుడు ఇవన్నీ చూస్తున్నాడు. నేనేమంటున్నా అంటే పార్టీకి ఎవరెవరైతే త్యాగాలు చేసినారో, నేను పార్టీని పొగడుతుంది కాదు, నాయకుల కష్టాలను విలువకపోతే భవిష్యత్తులో ఏ నాయకుడు ఏ పార్టీలో పనిచేయరు ఇట్లా. కాబట్టి ముఖ్యమంత్రి గారు మార్పు ఎందుకు జరుగుతుందంటే ఇవన్నీ సంఘటనల వల్ల జరుగుతుంది. ప్రతి ఒక్కరు కడుపులో మంట ఉన్నారు. ఇట్లా ఈ రకం కోపంతో ఉన్నారు రేవంత్ రెడ్డి మీద అంటే అవకాశం గురించి ఎదురు చూస్తున్నారమ్మా. రాజకీయాల సహజము. ఇప్పుడు మేమే ప్రతిపక్ష ఎమ్మెల్యేలం, రేపు తెల్ల అవిశ్వాసం పెడితే మొదటెత్తాను, నేను మొదటెత్తా. ఎందుకు ఎత్తా? మాకు గౌరవించండి, మమ్మల్ని ఎమ్మెల్యేలను గౌరవించండి, ముఖ్యమంత్రి ఎందుకు ఉండాలని కోరుకుంటామమ్మా. మేము కూడా శాసనసభ ప్రజల ద్వారా 30,000 ఓట్లతో ఎన్నికైనానమ్మా. నేను మేము ఎందుకు ఉంచాలా ముఖ్యమంత్రిని చెప్పండి? మమ్మల్ని అడుగడుగున అవమానించినందుక, అడుగడుగున ప్రోటోకాల్ తీసేసినందుక, అడుగడుగున నిధులను అన్యాయం చేసినందుక, నిధులు నియామకాన్ని దక్షిణ తెలంగాణ దోచుకోపోతున్నందుక ఎందుకు అడగకూడదమ్మా? మా ఉసురు పోసుకుంటాడు, ఉసురు ఎరగలని మేమెందుకు అనుకోకూడదు? మాకు అవమానించినోడికి అవమానం జరగదని మేమెందుకు కోరుకోకూడదు? ఎక్కడ చెప్పారు? అంటే మీరు ఎన్నైనా చేయొచ్చు, మేము కోరుకోవద్దా? మాకు కూడా దేవుడు ఉన్నాడు. మీరు కోరుకోవద్దని అనట్లేదన్నా, మీరు కోరుకోవద్దనట్లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ముఖ్యమంత్రి అయినా వాళ్ళ నియోజకవర్గానికి వాళ్ళ ఊపు డెఫినెట్ గా చేసుకుంటారు. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు కూడా చేసుకున్నారు కదా. కంపల్సరీ వర్గాలను కోరుకుంటాం. ఎందుకు కోరుకోం? మమ్మల్ని అవమానించిన పార్టీ ఎందుకు ఉండాలని కోరుకుంటామమ్మా? మా హక్కులను లాక్కునే ప్రభుత్వం ఎందుకు ఉండాలని కోరుకుంటాం? మాకు ఎటువంటి రూపాయి నిధులు తెలిసిన గవర్నమెంట్ ఎందుకు ఉండాలని కోరుకుంటాం? మా ప్రజల మీద అప్పులు చేసే పార్టీ ఎందుకు ఉండాలనుకుంటాం? మా ప్రజల ఆదాయం దోచుకోపోతున్న పార్టీ ఎందుకు ఉండాలనుకుంటాం? నాయకులు ఎందుకు ఉండాలనుకుంటాం? అవును, మారుతాం. నేను బరాబర్ చెప్తున్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇది 100% రైట్ టు సీఎం. ఇది రాసి పెట్టుకొని తెలంగాణ అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు కోటింగ్ చేస్తే 100 మంది ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోటెత్తారు. రాకేష్ అన్న ఏంది ఇది మీరు ఇట్లా మాట్లాడము? రాకేష్ అన్న ఉన్న ముఖ్యమంత్రి కాదని మీరు ఈ రకంగా మాట్లాడారు. మొన్న గాంధీ భవన్ లో వాళ్ళు మున్సిపల్ ఎన్నికలకు సన్నాహక